హాయ్, అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక ఫ్రీ బ్లాగింగ్ కోర్సులో మనం లాస్ట్ వీడియో ఒక జీమెయిల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఒక బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. బ్లాగ్ క్రియేట్ చేయాలి అంటే బ్లాగ్ స్పాట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేదా వర్డ్ప్రెస్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. సో వర్డ్ప్రెస్ ద్వారా క్రియేట్ చేయాలంటే మనకు కొంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. అలా కాకుండా బ్లాగర్ ద్వారా మనం ఫ్రీగా ఒక బ్లాగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం బ్లాగర్ ద్వారా ఒక బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఎందుకంటే ముందు బ్లాగర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. బ్లాగర్ అనేది గూగుల్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా మనం యాక్సెస్ చేయొచ్చు. జనరల్గా ఒక బ్లాగ్ని మనం క్రియేట్ చేస్తే దానికి సంబంధించినటువంటి హోస్టింగ్ని మనం విడిగా తీసుకోవాలి. అదే బ్లాగ్ స్పాట్ అప్లికేషన్ అయితే మనకి గూగుల్ సర్వర్స్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో అందుకోసం మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అవుతాము. బ్లాగ్ స్పాట్ బ్లాగ్ని క్రియేట్ చేయడం కోసం ముందుగా నేను గూగుల్ ఓపెన్ చేశాను. దీంట్లో నేను బ్లాగర్ అని చెప్పి టైప్ చేస్తాను. బ్లాగర్ అని ఎప్పుడైతే టైప్ చేస్తాను, సో నాకు ఫస్ట్ www.blogger.com వచ్చింది కదా. సో ఈ వెబ్సైట్, సో దీని ద్వారా మనం ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి బ్లాగర్ సైట్కి వెళ్తాము. సో ఈ విధంగా మనకి బ్లాగర్ సంబంధించిన వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో చూసారా, సో ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో ఇది ఏంటి అంటే బ్లాగ్ స్పాట్ అనేది మనకి గూగుల్ అందించేటువంటి ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ అప్లికేషన్ అనమాట. అయితే దీనిలో యూజ్ చేసేటువంటి స్పేస్ అంతా కూడా గూగుల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం క్రియేట్ యువర్ బ్లాగ్, సో ఇక్కడ సైన్ ఇన్ అయితే మనం సైన్ ఇన్ చేసుకోవాలంటే మనం ఇంతకుముందు జీమెయిల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ జీమెయిల్ ఐడితో మనం అకౌంట్ని ఓపెన్ సైన్ ఇన్ అవ్వచ్చు, లేదా క్రియేట్ యువర్ బ్లాగ్. సో క్రియేట్ యువర్ బ్లాగ్ పెట్టినా కూడా మనం సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. సో బ్లాగర్ ఇది. సో నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. సో మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో మీకు బ్లాగర్ సైట్లో డాష్ బోర్డ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇది బ్లాగర్కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ మనం ఒక బ్లాగర్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ డిస్ప్లే నేమ్ నాకు, సో ఈ డిస్ప్లే నేమ్ ఏంటి అంటే, సో మీ యొక్క ప్రొఫైల్, ఒక బ్లాగర్కి సంబంధించిన ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. సో ఇక్కడ నేను బ్లాగర్ ప్రొఫైల్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. సో నేను దీనికోసం బ్లాగర్ విజయ్ రెస్టారెంట్ పెడుతున్నాను. సో కంటిన్యూటివ్ బ్లాగర్, సో ఇది వచ్చేసి ఏంటంటే బ్లాగర్ ప్రొఫైల్ అనమాట. సో కంటిన్యూటివ్ బ్లాగర్. సో ఎప్పుడైతే మనం కంటిన్యూటివ్ బ్లాగర్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి బ్లాగర్కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే కొన్ని నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇవి లైక్ చేసుకొని మనకి అది యూజ్ అయ్యేది. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే బ్లాగర్కి సంబంధించినటువంటి బ్లాగ్ స్పాట్ అప్లికేషన్ ఉన్నటువంటి డాష్ బోర్డ్ అనమాట, ఇంటర్ఫేస్ ఇది. సో ఇక్కడ మనం ఇప్పుడు క్రియేట్ న్యూ బ్లాగర్ అనమాట. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ న్యూ బ్లాగ్. సో ఇక్కడ మీకు బ్లాగ్ యొక్క టైటిల్ ఇవ్వండి, బ్లాగర్ విజయ్ టెస్టింగ్. సో ఇక్కడ మీరు ఏదైతే యూఆర్ఎల్ అడ్రస్, మీరు జీమెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఒక కస్టమర్ అడ్రస్ కావాలని అనుకున్నారు యూజర్ నేమ్, సో ఇదే విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్లాగర్ విజయ్ చూసారు కదా, నేను బ్లాగర్ విజయ్ టైప్ చేస్తే పక్కన ఆటోమేటిక్ .blogspot.com వస్తుంది. సో ఇది ఏంటంటే ఒక సబ్డొమైన్ అని మనకి ఫ్రీగా ఇస్తుంది అనమాట. సో బ్లాగర్ విజయ్ .blogspot.com అనుకుంటుంది. సో నేను ఎప్పుడైతే యూఆర్ఎల్ కంప్లీట్ చేశానో నాకు ఇక్కడ అది అవైలబుల్ ఉందో లేదా అనేది కూడా మనకు చూపిస్తుంది అనమాట. సో బ్లాగర్ విజయ్ .blogspot.com, బ్లాగర్ విజయ్ .telugu. ఓకే, సో ఇది కూడా లేదు. సో ఇక్కడ నేను టెస్టింగ్ లేదని టెస్టింగ్, సో బ్లాగర్ ఓకే. సో ఈ అడ్రస్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కింద కనిపించేవి ఏంటి అంటే బ్లాగ్కి సంబంధించిన థీమ్స్ అనమాట. సో వీటి గురించి ముందు మనం తెలుసుకున్నాం. సో ఆల్రెడీ ఇక్కడ కాంటెంట్ అనేటువంటి థీమ్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు క్రియేట్ బ్లాగ్ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సో ఒక బ్లాగ్ అనేది మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో చూసారా, సో ఈ విధంగా ఒక బ్లాగ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది.
సో ఇది వచ్చేసి ఏంటంటే గూగుల్ డొమైన్ రిజిస్టర్ చేసుకుంటారని అడుగుతుంది. సో ప్రస్తుతానికి మనకు అక్కర్లేదు కాబట్టి నో ట్యాక్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం బ్లాగ్ స్పాట్లో ఈ బ్లాగర్ విజయ్ టెస్టింగ్ అనే బ్లాగ్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనమాట. సో చూసారు ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. సో వాటికి సంబంధించి ఒక్కసారి బ్లాగ్ సంబంధించిన ప్రివ్యూ చూద్దాం ఏ విధంగా ప్రివ్యూ అనేది ఉంది అని. సో వ్యూ బ్లాగ్. సో ఈ విధంగా మన బ్లాగ్ అనేది ఉండబోతుంది అనమాట. సో మనకు రెగ్యులర్గా కంటెంట్ పెట్టడం, తర్వాత పోస్ట్ ఇమేజ్ అవన్నీ క్రియేట్ చేస్తే మనకి ఇంకా అట్రాక్టివ్ అనేది ఉండడం. సో ఇది ఒక డిఫాల్ట్ థీమ్ అన్నమాట. సో థీమ్ అంటే ఏంటి, సో వీటి గురించి మనం లెసన్స్ మనం తెలుసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఒక బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయొచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, సీ యూ.